సెప్టెంబర్ 19 నుంచి టీమిండియా బంగ్లాదేశ్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ స్టార్ట్ కానుంది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించారు. అయితే రెండో టెస్టుకు భారత జట్టును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది. 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో ఆకాష్ దీప్, యష్ దయాలు చోటు దక్కించుకున్నారు. రిషబ్ పంత్ కూడా టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకోవడం ద్వారా WTC ఫైనల్కు చేరుకోవాలని చూస్తుంది. మరి ఫస్ట్ టెస్ట్కు టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, జైస్వాల్ బరిలోకి దిగనుండగా శుభమాన్ గిల్ థర్డ్ ప్లేస్ లో, విరాట్ కోహ్లీ 4th ప్లేస్ లో బ్యాటింగ్ చేయనున్నారు. చాలా కాలం తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ 5th ప్లేస్ లో ఆడనున్నాడు. 6th ప్లేస్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ మధ్య పోటీ నెలకొంది. కానీ అనుభవం ఆధారంగా కేఎల్ రాహుల్ కు చోటు దక్కవచ్చు. రవీంద్ర జడేజా 7th ప్లేస్ లో, అక్షర్ పటేల్ 8th ప్లేస్ లో, రవిచంద్రన్ అశ్విన్ 9th ప్లేస్ లో, బుమ్రా 10th ప్లేస్ లో, మహమ్మద్ సిరాజ్ 11th ప్లేస్ లో ఆడనున్నారు. ఇక పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా బరిలోకి దిగనున్నారు. ఫస్ట్ టెస్ట్ కు టీమిండియా ప్లేయింగ్ 11 రోహిత్ శర్మ, జైస్వాల్, శుభమాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియోగా నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో చూశాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.